Hold me in your arms. You're so big and strong. Lay me underground. That's where I belong. My small hand in yours. They won't know I'm gone. I feel safe with you. That's where I belong. నా పేరు అలెక్సిస్ నెల్సన్. నేను సెవెన్నా హాంటింగ్ ప్రొడ్యూసర్ని. ఇక్కడ సెవెన్నాకి మార్క్ వచ్చిన తర్వాత టైం దొరికినప్పుడల్లా వెళ్లి చూసొస్తాను. ఇంతకు ముందు ఇక్కడ సూపర్ న్యాచురల్ థింగ్స్ జరిగినట్టుగా కొన్ని విషయాల్ని నేను విన్నాను. అందువల్ల దాని ద్వారా నేను ఒక కథ రాయాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఆ ఇంట్లో ఉండే వాళ్ళని డీటెయిల్స్ కలెక్ట్ చేసి మార్క్ స్క్రిప్ట్ రెడీ చేయడం ప్రారంభించారు. అది ఎప్పుడు జరుగుతుంది? నేను కింద పడుకుని నిద్రపోతాను, ఇంకా ఏదో ఒక శబ్దం వల్ల నిద్రలేస్తాను. అది గుద్దే శబ్దం వస్తుంది, ఎవరైనా నడుస్తున్న శబ్దం అయి ఉంటుంది. అది కూడా హార్డ్వుడ్ ఫ్లోర్లో బూట్స్తో నడుస్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్గా నాకు పైన. ఇప్పుడు తలుచుకున్న భయంగా ఉంది. నేను మా నాన్నని లేపకూడదు, వాళ్ళని భయపెట్టకూడదు, అలా పడుకుని పోయేదాన్ని. వదిలేద్దాం అనుకుంటే ఆ శబ్దం ఇంకా ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది. తర్వాత ఏం చెయ్యాలో తెలియక మా నాన్నని లేపి మన ఇంటి పైన ఎవరో ఉన్నారని చెప్తాను. దానికైనా గన్ను చేతిలో తీసుకుని పరిగెత్తి వెళ్ళి చూస్తారు. పైకి వెళ్ళి ఆయన చూశారు అంటే అక్కడ ఎవరూ ఉండరు. ఓకేనా? యా ఐమ్ ఫైన్. మళ్ళీ పీడకలా? వెల్, ఆ ఇల్లు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అడవికి మధ్యలో కొనుక్కున్నారు. అదేగా దీని స్పెషాలిటీ. ఏం జరుగుతుందో చూసి నడువు. ఇప్పుడే ఉంటావు. బాగుందా? ఇది ఇల్లు లాగానే లేదు. చాలు ఆపుతావా? నాకిది నచ్చింది నాన్న. థ్యాంక్ యూ బడీ. నీకు నచ్చిందా? మరి డస్టీగా ఉంది కానీ పర్వాలేదు, నాకు నచ్చింది. మంచి ఇల్లే కొనిస్తాన్నా. శుభ్రమైంది అనలేదుగా. హే, మీరు మీ బెడ్రూమ్స్ చూసుకోండి. ఆ డోర్ తెరవగానే రైట్ సైడ్ హాల్ ఎండ్లో. నేను అమ్మకి మిగతా చూపిస్తాను. మేము కూడా వచ్చి చూడొచ్చా? ఇప్పుడే వద్దు, ఇంకా పైన పని పూర్తవలేదు, తర్వాత చూద్దరు కానీ. సో ఇదేం చేద్దాం? గేమ్ రూమ్, ఒక పూల్ టేబుల్ ఇక్కడ వేద్దాం, ఇంకా ఇక్కడ బోర్డ్ గేమ్ టేబుల్స్. మంచి ఐడియానే కదా? ఓకే, కమాన్, ఇంకా చాలా ఉంది. చిన్నగా ఒక టీఎల్సీ పెడితే ఈ రూమ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ పని కాస్త ఎక్కువే. అన్నీ స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మనకి తగినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ చలి ఎక్కువే. ఇన్సులేషన్ పని పూర్తయిందంటే ఎంతలా ఉండదు. కానీ బయట 100 డిగ్రీలకి ఎక్కువే. ఇది పాతిల్లు, పాతింట్లు ఇదంతా సహజమేగా. వన్స్ ఇదంతా పూర్తయిన తర్వాత చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రామిస్. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది.
బంగారం 4 బెడ్రూమ్స్ హౌస్ బడ్జెట్లో దొరికింది. సో కాస్త కష్టపడాలిగా. పాత ఓనర్లు ఇంటిని ఎప్పుడు వదిలేసి వెళ్ళారు? ఎవరికి తెలుసు? డబ్బు లేదేమో, మనకి లాభమేగా. ఓ, సెల్ఫిష్గా ఉన్నప్పుడు మరీ సెక్సీగా ఉన్నావు. ఇదొకటా? ఏంటిది? ఐఎమ్ సారీ, బ్రేక్ఫాస్ట్ బాగాలేదని ఎవరు అనకండి. అన్ప్యాకింగ్ పని నాకు చాలా ఉంది, అందువల్ల దీన్ని బాగా చేయలేకపోయాను. కిచెన్ పని పూర్తయ్యాక, అన్ని పనులు పూర్తయిన తర్వాత మీకు నచ్చిన బ్లూబెర్రీ ప్యాన్ కేక్ చేసి పెడతాను. వింటుంటే బాగుంది. నాకు బొరేటోసే ఇష్టం. నేను త్వరగా పని పూర్తి చేసుకుని నీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా? లేదు లేదు, పర్వాలేదు. ఇక్కడున్న వాళ్ళతో బాగా అలవాటు పడండి. ఇంకా నువ్వు స్కూల్లో అల్లరి చేయకూడదు. బంగారం, ఈరోజు నువ్వేమీ స్పెషల్గా డ్రెస్ చేసుకోలేదా? లేదు. ఎవరైనా క్యూట్ బాయ్స్ని నువ్వు స్కూల్లో కలవచ్చు. ఎందుకంటే సమానాలో ఉండే బాయ్స్ అందరూ జెంటిల్ మ్యాన్స్ అని అంటారు. నాకు తెలీదు, నేను కారులో వచ్చేస్తాను. ఏమన్నా క్యూట్ బాయ్సా? ఉన్న సమస్యలు చాలవా? ఏంటి? బయలుదేరుతున్నారా? థ్యాంక్ యూ. హే, రా వెళ్దాం. బాయ్. బ్యాగ్ తీసుకో. వెళ్దాం రా. ఎంజాయ్ చేయండి. ఆల్ రైట్. ఈ స్కూల్ గురించి నేను ఎంతో విన్నాను, కాబట్టి మీకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఆల్రెడీ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ముందు నా చోట్లో నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆల్ రైట్, కమాన్, త్వరగా వెళ్ళండి.
జాగ్రత్త. హే బడ్డీ, అదృష్టం కొద్దీ మీరు వచ్చారు. నాకు సంతోషంగా ఉంది. నా పేరు జేమ్స్ వెలన్. ఎరిక్, నాకు సంతోషం. మీరు కాలిఫోర్నియా నుంచి తిన్నగా ఇక్కడికే వస్తున్నారని నేను ముందుగానే విన్నాను. మీకు అక్కడ ఫ్రూట్స్ నట్స్ తిని బోర్ కొట్టేసిందా? అబ్బే లేదు, అలాగేం లేదు. హౌసింగ్ మార్కెట్ చాలా దారుణమైంది, అందువల్ల పనేం లేదు. అండ్ ఇది మంచి ఆఫర్ కాబట్టి వచ్చేసాను. వెల్, అంటే ఈ ప్లేస్కి సంబంధించిన హిస్టారికల్ ఇంకా సొసైటల్ రెగ్యులేషన్స్కి సంబంధించిన పనులు చాలా ఎక్కువగా ఉంటాయనుకుంటాను. చెప్పాలంటే ఈ సిటీలో పెద్దగా మార్పులు ఏమీ జరగవు. యా యా అయితే ఛాలెంజింగ్గా ఉంటుంది, కానీ పాత ఇల్లుని ఫిక్స్ చేయడం అంటే నాకు ఇష్టం. మంచి విషయమే. పైగా మీరు ఫోర్ట్ ఆర్గేల్ రోడ్లో ఉన్న ఒక ఇంట్లోనే కదా మీరు ఇప్పుడు దిగారు. యా, కొంచెం పక్కన. కానీ అది మంచి ఇల్లు. మీరు ఆ ఇంటికి రావడం చాలా మంచి విషయమే. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఎవరు అక్కడికి రాలేదు. డాక్టర్ పెటిమోర్ ఇక్కడుండే ఒక ఆయన్ని నాకు రెఫర్ చేశారు. చాలా మంచివారని చెప్పారు. సో ఈ వారం చివరిలో అపాయింట్మెంట్ బుక్ చేశాను. ఓకే, మంచి విషయమే. మనం ఇక్కడికి రావడమే మంచిదనిపిస్తోంది. నాకు కూడా సంతోషంగా ఉంది. బంగారం, టైం అయింది లేకు. అసలు ఏంటి నువ్వు? చెత్త కుండీలోంచి ఏది తీసుకురావద్దంటే వినవా? బాయ్ బంగారం, స్కూల్లో ఎంజాయ్ చేయి. సరే, చూస్తాను. త్వరలోనే అలవాటు అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. లవ్ యూ. ఐ లవ్ యూ. ఇలా చూడు బంగారం, ఐఎమ్ సారీ. ఈరోజు ఉదయాన్నే నిన్ను తిట్టాను కదా. తనకి చీకటి అంటే నచ్చదు. ఎందుకు? త్వరగా రా. బాయ్ మా. సిటీలో ఉండే బాయ్కి గ్రామంలో ఉండే బాయ్కి తేడా ఏంటో మీకు తెలుసా? తెలీదు. నా సిటీ బాయ్ గీతలు గీసిన తర్వాత నడుస్తాడు, కానీ గ్రామంలో ఉండే బాయ్ కాలితో గీతలు గీసుకుంటూ వెళ్తాడు. అంత ఫన్నీగా ఏం లేదు. అలాగా? అయితే ఎందుకు నవ్వు వచ్చింది? ఓకే, కాస్త ఫన్నీనే, కానీ వినడానికి అంత గొప్పగా ఏం లేదు. అందుకే కదా ఇవన్నీ చెప్పేది. సరే, నైట్ ప్లాన్ ఏంటి? ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాను, అంతే. డిన్నర్కి మీ వైఫ్ని తీసుకుంటికి రండి. నా వైఫ్ మీ వైఫ్ని కలుస్తుంది, మీరు ఇల్లు చూసినట్టుంటుంది. ఓ, తప్పకుండా వస్తాం. హలో. హే బేబ్. హాయ్. ఈ రోజు రాత్రి నా ఫ్రెండ్ని తన వైఫ్ని డిన్నర్కి ఇన్వైట్ కానీ చేశాను. ఇంట్లో ఏవి ఇంకా సదర్నే లేదు. పర్లేదు, అందులో ఏముంది. ఈ రోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయావా? నువ్వు దేని గురించి ఆలోచించుకో, ఇక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం పెంచుకోవాలిగా. అవును, నేను ఏదైనా చేంజ్ చేయగలనని చూస్తాను. ఓకే. కానీ ఇంకొకసారి ఇలాగే చేసే పని అయితే ముందే చెప్పు. ఓకే బేబ్, ష్యూర్. ఓకే, థ్యాంక్స్. ఐ లవ్ యూ. లవ్ యూ. ఇదొకటా? రేచల్, మీరు సవానాకి ఎందుకు వచ్చారు? కొత్తదనాన్ని వెతుక్కుంటూ వచ్చాం. అంతేకాకుండా నాకు నా హస్బెండ్కి ఇక్కడ కొత్తగా పని దొరికింది, అందుకే వచ్చేసాం. ఫ్రెష్ స్టార్ట్. చెప్పాలంటే ఈ ప్లేస్ కన్నా మీరు చేసే పని మీదే అన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి. అది కూడా కరెక్టే. ఇంతకుముందు మేమున్న ఇంట్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అందువల్ల మేము అక్కడ ఉండలేమని అనిపించింది, అందుకే బయలుదేరి వచ్చేసాం.
ఇంతకీ ఆ సంఘటన ఏంటి? మా అమ్మాయిని పోగొట్టుకున్నాం. వినడానికి చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. మాకు మాకు ట్విన్స్ ఆండ్రూ ఇంకా ఆలిస్. ఆ సంఘటన జరిగినప్పుడు తనకి 7 ఏళ్ళు. బిడ్డను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఉంది? గడిచిన 6 నెలల గురించి చెప్పాలంటే చాలా చాలా బాధాకరం. తను చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది. నేను అర్థం చేసుకోగలను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తోంది? పర్వాలేదు, ఏదో పర్వాలేదు. ఇలా చూడండి రేచల్, ఎరిక్ ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ మీ కుకింగ్ చాలా అద్భుతంగా ఉంది. యా, ఒక కమెడియన్ని కట్టుకుంటే అది ఎంత కష్టమో మీకు తెలుసా? అందులోనూ ముఖ్యంగా ఇతను చాలా దారుణం. అది నిజమే. కానీ నాకు తెలుసు మీరు చాలా అదృష్టవంతులు వెనెసా. ఆహా, చూసావా బంగారం, నేను నీకు దొరకడం ఒక బంపర్ లాటరీ లాంటిదని ఆవిడ చెప్తున్నారు. నువ్వు నాకు దొరకడమా? అవును, నేనే. నాకు తెలిసి 3 నెలలే కదా నువ్వు నా వెంట తిరిగావు. ఆ తర్వాత పోన్లే పాపంలే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఏంటి ఇలా చెప్పేసింది? సో వెనసా, మీ ఫ్యామిలీ గురించి జేమ్స్ నాతో చెప్పారు. ఓ, చెప్పాను కదా, వాళ్ళందరూ బ్లాక్. ఓ, నేను అలా అంటం లేదు. అసలు నేను ఏమంటున్నానంటే నేను తమాషా కన్నానంతే. వెల్, నా ఫ్యామిలీ వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బ్లాక్ ఐడ్ పీస్ చాలా తీసుకొచ్చారు. మీరేమంటున్నారు? వాళ్ళు ఏన్షియన్ ఆఫ్రికన్ రిలీజియన్కి చెందిన వాళ్ళు. అలాగా? అవును, అది ఇంకా ఉంది. అంతెందుకు, మా బామ్మ ఉంది కదా, తనొక హూడు ప్రిస్టిస్. తన దగ్గర షైన్ ఉంటుందని చెప్తుంటారు. ఓ షైన్. నిజానికి ఆ ముసల్దానికి ఏవేవో కనిపిస్తాయంట, అది కూడా లేని విషయాలు. వాళ్ళు స్ప్రిట్ లోకంలోకి వెళ్తారన్నది నిజం. ఓకే, బాగానే ఉంది. ఇంకా మీరు ఇలాంటి విషయాలు నమ్ముతున్నారా? అది పూర్తిగా తెలియడం వల్ల నమ్మలేదు. వద్దు బంగారం, మొదలు పెట్టద్దు. అడిగింది ఆయన. అది మాత్రమే కాదు, తనకి మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని చెప్తోంది. ఇలా చూడు, అదంతా మ్యాజికల్ పవర్ కాదు. నాకు సంబంధించినంత వరకు కొంచెం స్పిరిచువల్. నేను కొన్ని విషయాల్ని అర్థం చేసుకోగలను. మా బామ్మలా కాదు, చిన్న చిన్న విషయాలే. ఎలాంటిది? అది మాటల్లో చెప్పలేను. వెల్, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా చూస్తున్నప్పుడు ఒక వస్తువు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. షూర్, యా. అదే, అది చూడమని మా బామ్మ నాతో చెప్పింది. అది యాక్చువల్లీ చూడ్డానికి. మగవాళ్ళు వాళ్ళ భార్యలు పిచ్చివాళ్ళని చెప్తుంటారు కదా, నా భార్య అందరికీ మించి పిచ్చివాళ్ళకే పిచ్చిది. లేదు లేదు, నాకు అలా అనిపించడం లేదు. నాకు ఇది మంచి విషయం అనిపిస్తోంది. ఓరి దేవుడా. ఏం లేదు, ఏం లేదు. రా, ఇట్రా రా, నీకేం కాదు, భయపడకు. ఇప్పుడు ఓకేనా? తన కోపం వచ్చేలా చేశారమ్మా. అది ఎవరు? ఎలా ఉన్నావు బాబు? నేను బానే ఉన్నా నాన్న. డెసర్ట్ తిందామా? ఎస్ సార్. అయితే రా. మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరే, ఇందులో ఏముంది? వెనసా, థ్యాంక్ యూ. ఎరిక్, బేస్మెంట్కి మాత్రం వెళ్ళొద్దు. అక్కడ డార్క్నెస్ ఉన్నట్టు నాకు తెలుస్తోంది. ఏంటి, ఎక్కువ దెయ్యాల కథలు చదువుతారా? కానీ ఇక్కడ బేస్మెంటే లేదే. సరే రా బంగారం, ఈ ఊరు టాక్స్ అన్నీ కూడా నీ ఫ్రెండ్స్తో మాట్లాడుకో, ఓకేనా? సరే సరే, సారీ. పర్లేదు, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇక్కడికి రాను.
నువ్వు షోర్గా మాతో రావా? ఇక్కడ తిరిగి చూడడానికి చాలా చోట్లున్నాయి. భలే ఫన్గా ఉంటుంది. లేదు నేను రాను. పాతిల్లుని తలుచుకొని బుక్ చదువుతున్నాను. ఇలా చూడు, ఇదే ఇప్పుడు మన ఇల్లు. ఆహా. సరే తను మనం ఏం చేద్దాం? తనే అర్థం చేసుకోవాలి. తన కోసం మీరు వేడుకోవచ్చు. ఏంటి? హాయ్, ఎవరు నువ్వు? నేను లలిత్. ఇక్కడ పక్కనే ఉన్నాను. హాయ్ చెప్పి వెళ్దామని వచ్చాను. హాయ్, నేను ఏప్రిల్. నేను కూర్చోవచ్చా? ఆ, ఆ, ఓకే. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒంటరిగా బోర్ కొడుతుంది. ఒంటరిగంటే ఎలా? ఇక ఒంటరితనం లేదు కదా. హే, నేను మీకు సర్ప్రైజ్ ఇస్తాను, ఓకే? సో అమ్మతోటే ఉండి ఎక్కడికి వెళ్ళదు. ఓకే. హే, కార్లో ప్రేయింగ్ గురించి నువ్వేదో చెప్పావే. మన ఫ్యామిలీలో ఇలాంటి విషయాలు ఏవి పెద్దగా పట్టించుకోమని నీకు తెలుసు కదా. తెలుసు, అది కూడా ఒక విధమైన ప్రాబ్లం. ఏంటి? ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ కష్టపడుతుంది. సో వాళ్ళు స్వర్గానికి వెళ్లకుండా వేరే దారి లేక డార్క్ ప్లేస్కి వెళ్తారు. హే బంగారం, ఇలాంటి విషయాలు నీకు ఎవరు చెప్తున్నారో అర్థం కావడం లేదు, కానీ ఇవన్నీ నిజం కాదు. లేదు, నిజమే అమ్మా. ఎందుకంటే నాకు తెలుసు. డార్క్ ప్లేస్ అని ఒక ప్లేసే లేదు. అంతేకాకుండా మనతో ఉన్న వాళ్ళు ఒకరు చనిపోతే వాళ్ళనే తలుచుకుంటూ చాలా రోజులు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చనిపోయేటప్పుడు డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు లేస్తారుగా. సర్ప్రైజ్! నువ్వు నన్ను భయపిస్తున్నావు తెలుసా? సారీ బేబ్, నన్ను క్షమిస్తావా? కాటన్ క్యాండీ. యా, సరేరా అక్కడికి వెళ్ళి చూద్దాం. కొంచెమైనా రిలాక్స్గా ఉండవు. నేను రిలాక్స్డ్గానే ఉన్నాను. ఈరోజు చాలా మంచి రోజు కదా. నీ భుజం మీద పడే ఈ సన్లైట్ని అలా కాస్త ఫీల్ అవ్వు. ఏం చేస్తున్నావు? ఊరికే చేస్తున్నాను. యా, తప్పకుండా మనం కలుద్దాం. యా. రేచల్, 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 లేకు. నిద్రపోయేటప్పుడు చెడు విషయాలన్నీ జరుగుతాయి. ఇది చూసారా, ఇది ఇక్కడ నుంచి తిన్నగా ఇక్కడికి వస్తుంది. సో అక్కడ కూడా మనం గమనించాలి. ఎరిక్, నీతో నేను మాట్లాడాలి. వెనెసా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి పని చేస్తున్నప్పుడు ఇలా రావద్దని? హే, ఏమైంది? నిన్న నైట్ మీ ఇంటికి వచ్చిన విషయం మా బామ్మతో మాట్లాడాను. సరే, ఎరిక్, మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే అర్థం కాలేదు. సంబంధించిన హిస్టరీ మా బామ్మ నాతో చెప్పింది. అది చాలా దారుణమైన హిస్టరీ. మీరేమంటున్నారో అర్థం కావడంలా.
ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు అది సివిల్ వార్ టైంలో చాలా ప్లాంటేషన్గా ఉండేదంట. అది కాలిపోయిందని చెప్పారు. ఓకే. ఆ కాలంలో స్లేవ్స్గా ఉండేవాళ్ళంతా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బేస్మెంట్లో చెప్పేవారట. అది చాలా దారుణమైన విషయం. మీరు చెప్పినందుకు థ్యాంక్స్, కానీ ఆ ఇంట్లో నాకు అలా ఏం అనిపించలేదే. స్లేవ్స్ దాన్ని ఎదిరించారు. సో అక్కడున్న కుటుంబాలన్నిటినీ బేస్మెంట్లో పూడ్చారు. ఆ తర్వాత ఆ ఇంటిని దహనం చేశారు. మీ ఇంట్లో చాలా దారుణమైన ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయి. అందువల్ల నీకు నీ కుటుంబానికి అది రక్షణగా ఉండదు. నేను తప్పుగా అనుకోకండి, కానీ ఇలాంటివి నేను నమ్మలేను. వెనెసా, ఇంటికి వెళ్ళు. ఓకే, ఆల్ రైట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి ఎరిక్. యా, ఇట్స్ ఓకే. హాయ్ బంగారం. ఏం చేస్తున్నావు? ఇంకా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్వే. అలా ఎవ్వరూ ఉండలేరు. నాకు అలాగే అనిపిస్తోంది. కాదు, అది నిజం కాదు. నీతో ఫ్రెండ్గా ఉంటే చాలు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరూ లేదే. ఇంకొకసారి దీన్ని చెత్త కుండీలోంచి తీసుకొని ఇంట్లోకి రాకు. వెళ్ళి పడుకో. మీరు అలా చేసి ఉండకూడదు. తన మీద కోప్పడకు. తనకి అర్థం కాలేదు కానీ అర్థం చేసుకుంటుంది. నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. లవ్ యూ. బయలుదేరదామా? బ్రేక్ఫాస్ట్ సూపర్ గా ఉంది మామ్. లవ్ యూ. లవ్ యూ. బాయ్ బంగారం. కొన్నిసార్లు వాళ్ళు లేస్తారు. పిచ్చిదాల్లా చేస్తున్నాను.
హే హనీ, హే బేబ్, నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ, కానీ పైన ఏవో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. పైన ఎవరో నడుస్తున్నట్టుగా. ఉడితే ఏదైనా లోపలికి వచ్చి ఉంటుంది. సరే నేను ఇంటికి వస్తాను. యా యా కరెక్టే, అది ఉడితే అయి ఉండొచ్చు. సరే, డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఈవినింగ్ కలుద్దాం. లవ్ యూ. పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది. ఏంటిది? ఇప్పుడే ఇది ఆగిపోవాలా? నా టైం. ఏంటండి మీ కార్లో ఏదో సమస్య అనుకుంటా. యా, అసలు సమస్య ఏంటో అర్థం కావడం లేదు, కానీ నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళాలి. బానెట్ని ఓపెన్ చేయండి. నిజంగానా? మ్హూ. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషమే. మామూలుగా అయితే ఇటువైపు ఎవ్వరూ రారు, అందులోనూ అదిగో ఆ ఇంటికి. యా, హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను బయలుదేరాలి. నేను మీకు ఒక చిన్న సలహా ఇస్తాను, వింటారా? ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మాటలు అస్సలు వినకండి. నోరు విప్పితేనే అబద్ధమే చెప్తారు. నేను వెళ్ళాలి. ఓకే. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. గిల్టీగానా? దేని గురించి? ఆలిస్ గురించి. పేరెంట్స్ పిల్లల్ని కోల్పోయినప్పుడు ఇలాగే గిల్టీగా ఫీల్ అవుతారు. ఇది నార్మలే. కానీ మీ అమ్మాయి చనిపోవడంలో మీ తప్పేమీ లేదు కదా. యాక్చువల్గా అది నా తప్పే. ఎందుకు ఇప్పుడు అలా అంటున్నారు? ఆ రోజు సాటర్డే. ఎరిక్ ఆ రోజు ఏప్రిల్ ఇంకా ఆండ్రూని జూకు తీసుకువెళ్ళాడు. ఆలిస్కి ఆ రోజు ఆరోగ్యం బాగాలేదు, సో మేము ఇంట్లోనే ఉండిపోయాం. తర్వాత చెప్పండి.
అంతేకాకుండా ఆ రోజు నేను నిద్రమత్తులోనే ఉన్నాను. అందువల్ల ఆలిస్ని రూమ్లోనే పడుకోబెట్టి నేను నిద్రపోదామని వెళ్ళి పడుకున్నాను. తనతో నీకేమన్నా అవసరమైతే నన్ను వచ్చి లేపమని చెప్పి నేను వెళ్ళి పడుకొని నిద్రపోయాను. ఏం జరిగింది రేచల్? కానీ నేను నిద్ర లేచి ఆలిస్ని చూద్దామని వెళ్ళాను, కానీ తన రూమ్లో లేదు. అందువల్ల నేను అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడ కనపడలేదు. ఇట్స్ ఓకే. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. చివరికి నేను బ్యాక్ యార్డ్కి కూడా వెళ్ళాను. అప్పుడే తను అక్కడ ఉండడం చూశాను. స్విమ్మింగ్ పూల్లో తేలుతూ కనబడింది. నేను జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్లే తను చనిపోయింది. ఆ తప్పు మీ మీద మీరు వేసుకోకూడదు. మరి దీనికి ఎవరు కారణం? వెళ్ళిరండి మా, జాలీగా ఉండండి. అయితే ఓకే. హ్యాండ్రోని నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఎస్, ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా. So you'll fall right fast asleep and have lovely sweet dreams of me. హాయ్. వావ్, నువ్వు అందంగా ఉన్నావు. అందంగా ఉన్నానా? నేను నీ దగ్గర ఎదురు చూసిన లుక్ ఇది కాదు. అది నేనేమన్నానంటే అది నాకు అర్థమవుతోంది. అమ్మా నాన్న ఎప్పుడొస్తారు? నాకు తెలీదు. వాళ్ళు మూవీకి వెళ్ళారు కాబట్టి లేట్ అవుతుంది. నాకు బోర్ కొడుతోంది. నాకేమైనా కథ చదువుతావా? లేదు, నేను బిజీగా ఉన్నాను. ఏం పని చేస్తున్నావు? నేను మాట్లాడుతున్నాను. వచ్చి నాకోసం కథ బుక్ చదువు. నేను బిజీగా ఉన్నాను కదా. నీకు చదవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పే. ఓరి భగవంతుడా, సారీ. కొన్నిసార్లు ఇలాగే ఇబ్బంది పడతాడు. కాస్త ప్రైవేట్ అయిన చోటుకి వెళ్తే బాగుంటుంది కదా. నా తమ్ముడు పైకి రాడు. నీ తమ్ముడు ఇక్కడికంతా రాడు కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. పిల్లలు నిద్రపోతున్నారుగా. నిద్రపోయి ఉంటే బాగుంటుంది. ఉండు, వెళ్ళి చూసొస్తాను. నీకోసం బెడ్లో వెయిట్ చేస్తాను. సరే, వెళ్ళు. హలో. మీరు నిద్రపోకూడదు, ఎందుకంటే నిద్రపోయేటప్పుడు చెడు విషయాలు జరుగుతాయి. మార్నింగ్ బంగారం. హే బేబీ,
ఓకేనా అని అడగడానికే కాల్ చేశాను. ఐఎమ్ ఫైన్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. పిల్లలతో కలిసి తిందామా? ఓకే. ఆండ్రూ బంగారం, క్లాసెట్లో ఏం చేస్తున్నావు? దాగుడు మూతలు ఆడుకుంటున్నాను. కానీ నీతో పాటు ఆడడానికి ఆ గేమ్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకు తెలుసు. ఓకే బేబీ, తిందామా? Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. Try to make it back to shore before your body sinks. Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. Shh, Natara. ఆండ్రూ బంగారం, Merrily, 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 life is but a dream. Row, row, row your boat gently. Life is but a dream. ఆండ్రూ బంగారం. మా క్లాస్లో ఫీల్డ్ ట్రిప్కి ముగ్గురిని పిలిచారు. సో దానికి వెళ్ళటానికి మీకు ఓకేనా? మా మీరేం చెప్తారు? మీరు వస్తే ఫన్గా ఉంటుంది. ఏది ఫన్గా ఉంటుంది? ఏం లేదు. హే, ఇలా రా. ఎక్కడికి వెళ్తున్నావు?
ఇలా బయటికి రాకూడదు. కాపాడండి! 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 హే, నీకేం కాలేదుగా? హే, నువ్వు ఓకేనా? ఓకే. ఎందుకురా నువ్వు ఇలా చేసావు? ఇంకోసారి రాత్రిలో బయటికి వెళ్ళావంటే ఇక అంతే. పోయి స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి పడ్డావు. అందులో పడితే మునిగిపోతావురా. సరే, వదిలే. మేము వచ్చుండకపోతే ఇక చాలు, రేచల్ ఆపు. మేము ఎంత భయపడ్డామో తెలుసా? ఇక ఇలా చేయనని ప్రామిస్ చేయి పింకీ. సరే, పైకి వెళ్ళి నిద్రపో. ఇలా రా 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 రా. నేను చివరిగా ఇలా ఎప్పుడు భయపడ్డానో తెలుసా? హే, ఏం కాలేదుగా, ఎందుకు ఏడుస్తావు? నాకు భయంగానే అనిపించింది, కానీ వాడికి ఏం కాలేదుగా. నేను డోర్స్కి చైల్డ్ ప్రూఫ్ లాక్స్ని ఫిక్స్ చేస్తాను, ఓకేనా? ఇలా రా 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 రా. ఏం కాదు. నిన్న అలా అరిచినందుకు నన్ను క్షమించు. మీరు తనకి కోపం తెప్పించారమ్మా. ఎవరది? మీకే తెలుసు. ఈ ఇంట్లో ఏదో తప్పుగా ఉన్నట్టు అనిపిస్తోంది. రేచల్, నాకు ఈ ప్లేస్ సేఫ్గా అనిపించడం లేదు. ఈరోజు నువ్వు భయపడ్డావు నాకు తెలుసు. మనం ఆ స్విమ్మింగ్ పూల్ని క్లోజ్ చేసేద్దాం. కానీ ఇంటి వాల్యూ కారణం అదే. అది నాకు అవసరం లేదు, దాంతో నాకు పని లేదు. ఓకే ఓకే, వద్దు, నీకు వద్దంటే అది క్లోజ్ చేయడానికి అరేంజ్ చేస్తాను. ఆల్ రైట్. ఆ పనిని త్వరగా పూర్తి చేయి. ఆండ్రూ, బ్రేక్ఫాస్ట్ రెడీ. అమ్మ ఇప్పుడంతా మూడ్ ఆఫ్గా ఉంటున్నారు. తను టైర్డ్గా ఉంది, ఇంకేం లేదు. ఇంతకు ముందు జరిగినట్టు మళ్ళీ జరగకూడదు. ఖచ్చితంగా ఏం కాదు, ధైర్యంగా ఉండు. నీ కుటుంబం నిన్ను ద్వేషిస్తున్నారు. కాదు, అది నిజం కాదు. వాళ్ళు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు చూడు. దయచేసి అలా చెప్పకు. మీ అమ్మకు నువ్వంటే అస్సలు నచ్చలేదు. అలా చెప్పకు. తను నీకు మంచి అమ్మంతా కాదు. నేను చెప్పిన మాట విని నువ్వు నాతోనే వచ్చేసే. నాకు అందులో ఇష్టం లేదు. చెప్తే విను, చాలా సూపర్ గా ఉంటుంది. ఆండ్రూ, బ్రేక్ఫాస్ట్ రెడీ. నీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం. నేను కిందకి వెళ్తాను. అది నీ తప్పే. నువ్వే అది చేసావు. నువ్వే నన్ను చంపావు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. హే బంగారం, నేను మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. వెంటనే నువ్వు ఇంటికి బయలుదేరి వచ్చేసాయి. వెంటనే. సరే, ఏమైంది? ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. అసలు ఈ చోటు. హే కామ్ డౌన్, ఏమైంది?
ఒక విషయాన్ని నేను నీకు చూపించాలి. దాన్ని ఫోన్లో చూపించలేను. సరే, నేను త్వరగా ఇంటికి వస్తాను. ఈలోగా పని పూర్తి చేయాలి. అవగానే వస్తాను. నీకు ఫోన్ చేశాను చూడు. నేను చెప్పబోయేది పిచ్చితనంగా అనిపించవచ్చు. ఆలిస్ నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. మీరిది నిజంగానే నమ్ముతున్నారా? కంటిన్యూస్గా కొన్ని విషయాలు వింటున్నాను, చూస్తున్నాను. దారుణమైన విషయాలు. వాటిని చెప్పలేను. మీరు ఎక్కువగా బాధపడడం వల్లే ఇలా జరుగుతోంది. లేదు డాక్టర్, నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీరే వినండి. అది నిజం కాదు. అలా చెప్పకు. నాకు అందులో ఇష్టం లేదు. ఆండ్రూ, బ్రేక్ఫాస్ట్ రెడీ. నేను కిందకి వెళ్తాను. ఒక పిల్లాడు తన ఇమాజినేషన్స్లో మాట్లాడుతున్నాడు, అంతే కదా? కానీ ఇప్పుడు వినిపించడం లేదు. కానీ విన్నాను. ఒక చిన్నపిల్ల వాయిస్ నా కొడుకుతో మాట్లాడుతోంది. కొన్నిసార్లు మనం వినాలనుకునే మాటలు మనకి భ్రమలో అలా అనిపిస్తాయి. అసలు జరిగేది అది కాదు. అక్కడ జరుగుతున్నది ఏది నేను వినలేకపోతున్నాను. మీరు చూసేవి వినేవి అన్నీ కూడా మీ మనసులో ఉన్న బాధ వల్లే సబ్కాన్షియస్ మైండ్ అలా చేస్తోంది. కానీ అది నిజమని నాకు అనిపిస్తోంది. ఇది కంప్లీట్గా నార్మలే. సరే, అది వదిలేయండి. మీ కూతురు చనిపోయిన తర్వాత మీరు మీ కుటుంబం బయటికి రావడానికి ఏం చేశారు? పెద్దగా మేం ఏం చేయలేదు. అది జరగనట్టుగానే దాన్ని అలా వదిలేసాం. ఇది మంచిది కాదు. మీ అమ్మాయి మీ జీవితంలో ఒక భాగం అన్నది గుర్తుంచుకోండి. తన వస్తువులు ఏవైనా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, కానీ వాటన్నిటినీ క్లోజ్ చేసి ఉంచాం. మీ కుటుంబానికి ఆలిస్ గుర్తొచ్చే విధంగా ఒక ప్లేస్ని రెడీ చేసుకోండి. అక్కడ తన థింగ్స్ అన్నీ పెట్టండి. అది తన కోసం చేసే మెమోరియల్గా మీరు భావించండి. ఓకే. అలాగే మీరు మీ యాంగ్జైటీలోంచి బయటికి రావడానికి నేను మీకు ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. ఆ ప్రకారం మీరు చేశారంటే ఆ తర్వాత మీరు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? యా, కానీ సైలెంట్గా ఉండు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చూడాలనిపించింది. నేను ఇక నీతో ఆడుకోను. లేదు, ఆడుకోను. నాకు అసలు ఇష్టం లేదు. లేదు, నేను వాళ్ళెవరితోనూ ఆడుకోను. నన్ను ఇక డిస్టర్బ్ చేయకు. యా, అది బాగుండింది. కానీ నా ఫేవరెట్ ఏంటంటే డైరీ ఫ్రీ థింగ్స్ ఇష్టమా? అదే ఈ ఆల్మండ్ మిల్క్ ఉంది కదా. నన్ను చూడండి అమ్మా. అలా తిరిగి నన్ను చూడండి. మీకేం కావాలి? నా పేరు జోసెఫ్ విలియం, వెనసా విలియమ్స్ వాళ్ళ భామని. నీతో నేను మాట్లాడాలి. నువ్వు నీ కుటుంబము ఇప్పుడు ఒక పెద్ద ఆపదలో ఉన్నారు. మిస్సెస్ విలియమ్స్, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బుక్స్లో చదివి తెలుసుకోవడానికి 7 నెలలు పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడున్న ప్రజలు భయపడడానికి ముఖ్యమైన విషయాలున్నాయి. ఆ చరిత్ర వినడానికే భయంకరంగా ఉంటుంది. ఊడు, మ్యాజిక్,
డీమెన్స్. ఎంచుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. నన్ను క్షమించండి, కానీ ఇప్పుడు ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారు? నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ చోటు గురించి నేను చాలా కథలు విన్నాను. ఇక్కడికి రాకూడదని నాతో చెప్పారు. మీ మాటలు నన్ను భయపెడుతున్నాయి. మంచిది, నువ్వు భయపడి తీరాలి. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఈ స్థలంలో ఇంకొకరి ఇల్లు ఉండేది. అదే స్లేవ్ ఓనింగ్ హౌస్. ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో మా తాతయ్య గారు పనిచేసేవారు. ఆయనతో పాటు పనిచేసేవాళ్ళు దీని కింద ఉండే విషయాల గురించి విన్నారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ కొన్ని సంఘటనల్ని చూస్తున్నావు కదా, ప్రేతాత్మల గురించి. నువ్వు చూసేవని నాకు తెలుసు, కానీ నీలాంటి ఫ్యాన్సీ తెల్లదొరలందరూ భయపడినా బయటికి చూపించుకోరు. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఆ భయం ఉంటుంది. వాటికి చాలా పేర్లు పెట్టారు. ది అబీస్, గెహెనా, ప్రెడిషన్, ద పిట్. వాటిని ఈ కాలంలో నరకం అని అంటారు. మీరు నన్ను క్రిస్టియన్గా మార్చడానికి ఇవన్నీ చెప్తున్నట్లయితే మీ టైం వేస్ట్ అనే చెప్తాను. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. వెలివేయబడ్డ ఆత్మలు ఈ లోకంలోకి రాకూడదు. వాళ్ళ నుంచి మనల్ని కాపాడుకోవడానికి నరకం అనే గోడుంది. కానీ ఆ గోడకి కొన్ని రంధ్రాలున్నాయి. అందులో ఒక రంధ్రం ఈ ఇంటి కింద ఉంది. ఇది పిచ్చనే అనాలి. వెలివేయబడ్డ అవి మనుషుల్ని మారుస్తుంది. ఇక్కడ జీవిస్తున్న కుటుంబానికి ప్రశాంతత ఉండదు. దాని నుంచి తప్పించుకునే లోపు వాళ్ళ కథ పూర్తయిపోతుంది. ఇలా చూడండి, ఇలాంటి నాన్సెన్స్ అయిన విషయాలు నాతో చెప్పకండి. నేను చెప్పేది నిజం, ఎందుకంటే 150 సంవత్సరాల క్రితం జీవిస్తున్న మనుషుల్ని అది మార్చేసింది. వెలివేయబడ్డ ఆత్మలు ఈ ఇంట్లో ఉండే వాళ్ళని బేస్మెంట్కి రప్పించి చెప్పుకోలేని దారుణాలు చేయించి వాళ్ళు నాశనం చేసింది. ఆ వితాయిసులు ఎలాగైనా తప్పించుకోవాలని చూశారు, కానీ కుదరలేదు. అందుకు అవకాశం లేదు. ఇలా చూడండి, నా పిల్లలు త్వరగా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే భయపడతారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీకు సమయం ఉంటే దయచేసి వెళ్ళిపో, లేదంటే నిన్ను మార్చేస్తుంది. ప్లీజ్ వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బేస్మెంట్కి వెళ్ళొద్దు. అసలు ఏం పని చేసావు? నాకు ఇక్కడున్న ఒకే ఒక ఫ్రెండ్ తనే. నీ మాటలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయి. కానీ నువ్వే అలా ప్రవర్తిస్తున్నావు. తను ఏం మాట్లాడిందో మీరు వినుండాలి. తనలాంటి మనుషులు ఇక్కడికి రావడం నాకు అసలు ఇష్టం లేదు. అలాంటి మనుషులా? అయ్యో, నేను ఏమంటున్నాను నీకు అర్థం కావడం లేదా? ఇలాంటి మూఢనమ్మకాల మాటలు నా పిల్లలు వినడం నాకు అసలు ఇష్టం లేదు. అందువల్ల అలాంటి వాళ్ళు నా ఇంట్లోకి రాకూడదు. ఓ, ఇది నీ ఇల్లా? అయితే ఇది కొనడానికి కష్టపడి సంపాదించింది ఎవరు? అందువల్ల నన్ను తాగటానికి ఏమైనా ఉందని చూడటానికి వచ్చాను. నేను బయలుదేరుతున్నాను, మీరు స్టార్ట్ చేయండి. అమ్మా, అమ్మా, నేను మీతో అలా చెప్పినందుకు నన్ను క్షమించండి. నేనది కావాలని చెప్పలేదు. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను.
చూసావా, నేను వస్తానని చెప్పాను కదా. నీకోసం నేను ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంచాను. ఇంకా ఎంత దూరం? నేను ఇక్కడికంతా వచ్చింది లేదు. దగ్గరికి వచ్చేసావు రా. కానీ త్వరగా వెళ్ళాలి. ఎస్. మీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. మీ హస్బెండే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. కానీ ఆయన ఇంట్లో లేరు, సాయంకాలమే వస్తారు. కానీ నేను వచ్చింది ఆయన కోసం కాదు. మీ ఇంటి లోపల ఏదో పని ఉందని చెప్పారు. మీ కూతురు రూమ్లోనే. ఓ అవును, ఎస్, లోపలికి రండి, నేను చూపిస్తాను. ఆ రోజు నేను మిమ్మల్ని అలా పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళేందుకు సారీ. నాకు అపాయింట్మెంట్ ఉంది, అందుకే. మరేం పర్వాలేదు. మనిషి అన్నాక ఖచ్చితంగా ఆతృత ఉంటుంది. కానీ ఆ రోజు మీరు నాతో అలా మాట్లాడిన పద్ధతి నాకెందుకో భయం అనిపించింది. అదే ఆఫ్రికన్ అమెరికన్స్. ఓ నీగ్రోస్. మిమ్మల్ని భయపెట్టాలని చేయలేదు. నేను పెరిగిన విధానం అలాంటిది. మా నాన్న మా తాతగారిని చూసే పెరిగాను. మీ ఫ్యామిలీ మీతో అలా ప్రవర్తిస్తారు కాబట్టి మీరు కూడా అలాగే ప్రవర్తించడం కరెక్టేనా? మీ తాతయ్య కాలానికి ఈ కాలానికి ఎన్నో మార్పులు వచ్చాయి, అర్థం చేసుకోండి. సౌత్ గురించి మామూలుగా ఏమంటారో తెలుసా? ఎప్పటికైనా మారేది కాలమే, అంతేగాని మనుషులు కారు. కానీ మీకు అలా అనిపించుంటే ఇంకెప్పుడు మీతో అలా మాట్లాడను. థ్యాంక్ యూ. సరే కానీ ఈ గదిలో ఏం చేయాలో చెప్పండి. మేము ఈ ప్లేస్ని స్పెషల్గా మా చిన్నమ్మాయి వస్తువులు మాత్రమే పెట్టాలనుకుంటున్నాం. డ్రైవ్ వాల్లో షీట్ వేసి పెయింట్ చేసామంటే మీ కూతురికి ఖచ్చితంగా నచ్చుతుంది. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి విన్న బెస్ట్ న్యూస్ ఇదేనని అనిపిస్తోంది. సరే, నా టూల్స్తో పాటు సప్లైస్ని కూడా తీసుకొస్తాను, పని కానిస్తాను. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. అంతలోగానా? సిమెంట్రీలో సెక్స్ పెట్టుకోవాలనేది నా కోరిక. ముందు నన్ను వదులుతావా? నీకేమైనా పిచ్చి పట్టినా? ఐమ్ సారీ, నీకు ఇది నచ్చుతుంది అనుకున్నాను. నాకు నచ్చలేదు. ఏప్రిల్,
baby, don't save her. Mama's gonna buy you a mockingbird. And if that mockingbird don't sing, Mama's gonna buy you a diamond ring. And if that diamond ring turns brass, Mom's gonna buy you a looking glass. And if that looking glass gets broke, Mom's gonna buy you a pretty coat. Hush, my darling, go to sleep. All around you, angel weep. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావు? నా పాపను చూడ్డానికి వెళ్ళాను. ఓకే, వినడానికి సంతోషంగా ఉంది. సో నేనేం ఆలోచించానంటే ఈరోజు ఏ పని చేయకుండా బెడ్లోనే ఉంటే ఆడుకుందామా? ఈరోజు పిల్లల్ని పార్క్ తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. తన ఆత్మ చాలా బాధపడుతోందమ్మా. ఆండ్రూ, ఇలాంటి విషయాలు నువ్వు ఎక్కడ వింటున్నావో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఆ డార్క్ ప్లేస్ నుంచి తను తిరిగి వచ్చేసింది. డార్క్ ప్లేస్ అని ఒక చోటే లేదు. మనకేమైనా అవుతుందని నాకు భయంగా ఉంది. నువ్వు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. తను తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా రాలేదమ్మా. హలో, ఆ రోజు నిన్ను తిట్టినందుకు ఐఎమ్ సారీ. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నాకు మళ్ళీ కాల్ చేస్తావా? థ్యాంక్స్. ఓ నో, నేనేం చూడలేదు. మా, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. అమ్మాయిని కలిశాను, నాకు నచ్చింది. నేనేం చెప్తున్నానంటే నాకు ఆ అమ్మాయిని బాగా నచ్చింది. కాబట్టి ఏం చేయాలో నాకు తెలియటం లేదు. అందుకే ఏం చేయాలని అడుగుతున్నాను. ఓరి దేవుడా! మామ్, ఎక్కడ? తను ఎక్కడికి వెళ్ళింది? నీకు పిచ్చి పట్టినా? నిన్నే అడుగుతున్నాను ఆండ్రూ, నీకేమైంది? అటు అటు చూడు. ఎందుకని నువ్వు అలా చేశావు? అడిగేది నిన్నే. దయచేసి సమాధానం చెప్పు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో వెంటనే. హలో, ఏ కాలేదుగా? యా యా, నేను వెంటనే వస్తాను. హే, నేను రేచల్ హస్బెండ్ని, ఎరిక్ని. ఏమైంది? తను ఓకేనా? యా, ఫిజికలీ తను ఓకే. అందుకే తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఏమైంది? మీ అబ్బాయి ఒక చిన్న పిల్లని లేక్లో తోసేయడం వల్ల తను దూకేనని చెప్తోంది. తను రక్షించడానికి దూకిందట. మిస్టర్ రాన్కోట్, ఇక్కడున్న అందరినీ నేను విచారించాను. అలా చూస్తే ఇక్కడ చిన్నపిల్లని ఎవ్వరూ చూడలేదు. మీ వైఫ్ మెడిసిన్స్ ఏదైనా తీసుకుంటోందా? లేదు, తను జస్ట్ ఈ మధ్య తను కాస్త స్ట్రెస్లో ఉంది. థ్యాంక్ యూ.
darling, go to sleep. All around you, angels weep. In the morning and through the day, they will keep your fears at bay. Rest now, darling, I love you. Angels watch over all you do. ఐ లవ్ యూ మా. కానీ వాళ్ళు అలా కాదు, మనల్ని విడదీయాలని చూస్తున్నారు. Sleep, my darling, don't you cry. I'm gonna sing you a lullaby. నానా, తను మళ్ళీ అలా మొదలుపెట్టింది. ఎప్పుడు నిద్రపోతున్నారు, విచిత్రంగా ఉన్నారు. నాకు తెలుసు. నేను తనతో మాట్లాడతాను. ఎవరు నాన్న? ఆ, నా ఆఫీస్లో తెలిసిన వాళ్ళు. నా నెంబర్ ఎలా సంపాదించారో తెలీదు. మళ్ళీ నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకండి ప్లీజ్. వెల్, నేను రేచల్కే కాల్ చేయాలనుకున్నాను. ఎందుకు ఆవిని డిస్టర్బ్ చేయడం అని వదిలేశాను. ఏంటి వాగుతున్నావు? మనం పూల్లో చేసిన విషయం రేచల్కి తెలిస్తే తను బాధపడుతుంది కదా. పాపం తన మనసు విరిగిపోతుంది. ఆల్ రైట్, ఇలా చూడు, ఇందులో నా భార్యను లాక్కో. నీకేం కావాలి? ఇది బాగా హాట్, నీకు తెలుసా? ఏంటి? మీ ఇంటి బేస్మెంట్లో నన్ను కట్టేసి నాతో సెక్స్ చేయడం. ఏయ్, ఏంటి వాగుతున్నావు? పిచ్చిదానా? నేను తన్ని వాన్ చేసి తీరాలి. అయ్యో వెనెసా, పనిచేసే టైంలో ఇలా రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ మీ బామ్మ గురించి చెప్పడానికి వచ్చారంటే అందులో నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనేమి తన గురించి మాట్లాడట్లేదు, నా గురించి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ విషన్స్ గా నా దగ్గరకు వస్తున్నాయి. ఏం వచ్చినా నాకేం దిగులు లేదు. నన్ను ఎంతో డిస్టర్బ్ చేసిన విషయాలు నేను అక్కడ చూసానేరి. అది కూడా ఎంతో దారుణమైన కిరాతకమైన విషయాలు. మీరు చెప్పే దెయ్యాల కథలు వినే మూడ్లో నేను లేను. అయ్యో, అది మీ ఇంటి బేస్మెంట్ లోనే ఉంది. అది చనిపోయిన వాళ్ళ దెయ్యాలో మాత్రం కాదు. అది ప్రమాదకరమైన ఆత్మ, అర్థం చేసుకో. మా ఇంట్లో బేస్మెంటే లేదండి. లేని బేస్మెంట్లో అమానుష శక్తులు ఉన్నాయంటే ఎలా నమ్మమంటారు? సరే, ఇప్పటి వరకు మీ ఇంటిని పూర్తిగా ఎందుకు కట్టి పూర్తి చేయలేదు? చాలిక ఆపు వెనెసా, ఇక్కడ నుంచి వెళ్ళు. ఇంతకీ ఏం చెప్తున్నారు? ఈ ఇంటిని పూర్తిగా కట్టలేక ఆ పాత ఓనర్ ఎందుకు పారిపోయాడో నీకు తెలుసా? వద్దు వెనెసా, ఇలా చూడు, నువ్వు హద్దులు మీరుతున్నావు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, త్వరగా వెళ్ళు. ఐఎమ్ సారీ మ్యాన్. హలో, రేచల్, డాక్టర్ లివింగ్స్టన్. మిమ్మల్ని చెక్ చేయడానికే కాల్ చేశాను. లాస్ట్ అపాయింట్మెంట్కి మీరు రాలేదు, అందుకే అంతా ఓకేనా అని ఫోన్ చేశాను. అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓ అలాగా, దట్స్ గ్రేట్. మీరు ఇచ్చిన అడ్వైస్ని మేము ఫాలో అయ్యాం. మా ఇంట్లో ఒక రూమ్ని మా హస్బెండ్ పాప రూమ్ లాగే రెడీ చేశారు. అచ్చం చూడడానికి అలాగే. ఇవన్నీ ముఖ్యమని నేను మీతో ఏమీ చెప్పలేదు, కానీ మీరు ఇలా చేయడం చాలా మంచి విషయం. సరే, మీ తర్వాత అపాయింట్మెంట్ని మనం ఇప్పుడు రీషెడ్యూల్ చేద్దాం. ఇక నాకు ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు. ఇంతకు ముందు కంటే ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను. కానీ మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్. అది కాదు రేచల్, మీరు ఇలా ఇది మీ టైం. ఇటువైపు నన్ను ఫాలో అవ్వండి అమ్మా.
ఇంచుమించు వచ్చేసారు. ఏం చేస్తున్నావు? ఏదో శబ్దం వినిపించినట్టు అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆండ్రోని ఒకసారి చూసి వెళ్దామని. చేతులు ఎందుకు కత్తుంది? అది అది నాకు కమాన్, మనం మన బయటికి వెళ్దాంరా. సారీ బంగారం, ఇక డిస్టర్బ్ చేయమే. సో ఏప్రిల్, ఎస్ఐటి వస్తుంది, చదవడం మొదలెట్టావా? యా డాడ్. నీకెలా బడి, స్కూల్ అంతా ఓకేనా? ఎస్ సార్. ఓకే, మనం బయలుదేరతామా? బాయ్. బాయ్ బంగారం. నేను డాక్టర్ లివింగ్స్టన్తో మాట్లాడాలి. హాయ్ లలిత్, నేనే ఏప్రిల్ని. ఇంట్లో పరిస్థితి బాగోలేదు, ఎవరితోనైనా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. స్కూల్ అయిపోయాక సిమెంట్రీకి వస్తావా? మనం కలుద్దాం ప్లీజ్. కూర్చోండి మిస్టర్ ర్యాన్కోట్. రేచల్ గురించి బాధగా ఉంది. తను ఏదైనా చేస్తుందేమోని భయంగా ఉంది. భయంగా ఉందా? మీ కూతురు చనిపోయిన విషయాన్ని రేచల్ అంగీకరించలేకపోతున్నారు. అలా అని ఆమె ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పడం లేదు. ఏమంటున్నారు? ఆలిస్ చనిపోవడాన్ని రేచల్ అంగీకరించలేకపోతున్నారని చెప్తున్నాను. ఇంతకీ ఆ ఆలిస్ ఎవరు?
మీ కూతురు యాలిస్ స్విమ్మింగ్ పూల్లో చనిపోవడం వల్ల మీరు ఆ ఊరు వదిలిపెట్టి ఈ సవానాకు వచ్చారని రేచల్ చెప్పారే. నేను బయలుదేరుతాను. నేనే ఏప్రిల్ విషయం చెప్పండి. ఏప్రిల్, నువ్వు ఈ మెసేజ్ విన వెంటనే నాకు కాల్ చేయి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. జేమ్స్, హే, నేను వెనస్సాతో వెంటనే మాట్లాడాలి. సరే, ఒక్క నిమిషం. వెనసా, ఎరిక్ నీతో మాట్లాడాలంటున్నారు. హలో. ఆ ఇంటిని ఎందుకు వాళ్ళు సగంలో ఆపేశారు? అక్కడ ఉన్న ఫ్యామిలీకి ఏమైంది? ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేయకుండా ఆ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవేవో విషయాలు జరుగుతున్నాయి. ఒకరోజు నైట్ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ అమ్మాయి దూకేసింది. వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఓ మై గాడ్. రేచల్! 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 ఆండ్రూ! మధ్య నిదవుతే రేచల్, మన పిల్లలు అక్కడ. పిల్లలు ఎక్కడా? పిల్లలా? వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎక్కడ ఆడుకుంటున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కింద బేస్మెంట్లో. ఏ బేస్మెంట్లో? రేచల్, ఓ పాడైపోయిన బేస్మెంట్ ఎక్కడుంది? ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్ళు. ఓ బేస్మెంట్కి ఎలా వెళ్ళాలో చెప్పు. ఆండ్రూ చాలా మంచి పిల్లాడు. వాడే ముందుగా వాళ్ళతో మాట్లాడాడు. నాతో వచ్చి ఆడుకో. నాతో వచ్చి ఆడుకో. ఏమిటి దారుణం? మనం ఒక టోస్ట్ చేద్దామా? ఈ పార్టీ కోసం మనం అందరం చాలా రోజులు ఆలోచించాం. ఈరోజు రాత్రి మా ఇంటికి వచ్చి కొనియాడడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్.
ముఖ్యంగా నా అందమైన కూతురికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, లిలిత్. తనే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పని చేసింది. మూర్ఖుల దగ్గర నుండి, అర్హత లేని వాళ్ళ దగ్గర నుండి ఈ ఇంటిని రక్షించడానికి. కానీ దురదృష్టవశాత్తు మనతో ఇప్పుడు ఇంకొకరున్నారు. ఆయన పిలవకుండా వచ్చారు. ఆయన మన అందరిలాంటి వ్యక్తి కాదు. మన అనుమతి లేకుండా మన చోటికి ఆయన వచ్చారు. అన్నిటికంటే దారుణం, వాడొక్క నిగర్లవ. వాడు ఆ కుక్కల్ని నా ఇంటికి రానిచ్చింది కాకుండా నా డిన్నర్ టేబుల్లో కూర్చోబెట్టి మామూలు ప్రజల్లాగా సమానంగా కూర్చోబెట్టి తిండి పెట్టాడు. వద్దు, మీరేమంటున్నారో అర్థం కాలేదు. నేను ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇదేమి నీ ఇల్లు కాదు, ఇది మా ఇల్లు. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏప్రిల్, ఏప్రిల్, ఆండ్రూ, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను.
ఎంతలా సెక్సీగా ఉంటుందో నీకు తెలుసా? నీ బేస్మెంట్కి నన్ను తీసుకువెళ్ళి సెక్స్ చేయడమే మారిపోతుంది. అమ్మకి తెలియకుండా మీరు ఇలాగంతా చేస్తే ఆవిడ బాధపడదా చెప్పండి? నువ్వు చేసిన దానికి అనుభవించబోతున్నావు. రేచల్, మీరు ఇలా మౌనంగా ఉన్నారంటే నేను మీతో ఏం మాట్లాడలేను. నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను, కానీ మీరు ఇలా ఎందుకు చేశారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ బాడీస్ని మీరు ఏం చేశారు రేచల్? వాళ్ళ బాడీస్ని మీరు ఎక్కడ పెట్టారు? ఓకే, మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న మేడ మీద నేను నిద్రపోతున్నాను. నేను లేచినప్పుడు టైము 2:30 అయి ఉంటుంది. అప్పుడే ఒక చిన్న పిల్ల గొంతు కిటికీ బయట అనుకుంటా నా పేరు పెట్టి నన్ను పిలిచినట్టు నాకు అనిపించింది. అలాగే నేను అక్కడ నిద్రపోతున్నప్పుడు నా బాడీ మొత్తం కోల్డ్గా మారిపోయింది. కానీ తను నా పేరు మాత్రం పదే పదే తను చెప్తూనే ఉంది. నేను అక్కడ పడుకున్న సమయం మొత్తం తను నా పేరు పెట్టి పిలుస్తూనే ఉంది. ఆ తర్వాత నేను నిద్రలేచి నా రూమ్ నుంచి నేను బయటకు వచ్చాను. నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను తను పిలుస్తోంది. అది నాకు బాగా వినిపించింది. ఆ తర్వాత నుంచి నేను అక్కడ ఎప్పుడు నిద్రపోలేదు. నాకు ఒక షాడో లాగా ఫిగర్ కనిపిస్తుంది. దాని షేప్ అలాగే ఒక పర్సన్ లాగా ఉంటుంది. మేలా ఫీమేలా అని తెలియదు. మీరు బయట ఉండే లైట్ ని మీరు చూడగలరు. సన్ లైట్ అయినా మూన్ లైట్ అయినా ఏ లైట్ అయినా దీని ద్వారా చూడగలరు. కానీ ఈ ఏరియా తప్ప అది అటువైపు వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆ విండో వెనకాల ఏదో ఉన్నట్టు మన ఇక్కడ సేఫ్ గా లేనట్టు అనిపిస్తుంది. అది లోపలికి రావడానికి వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళు నడిచే సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడున్న టాప్ ఫ్లోర్లో అలాంటి శబ్దాలు మాకు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అది అలాగే టాప్ స్టెప్ తర్వాతే పూర్తవుతుంది. ఉన్నట్టుండి నడిచే సౌండ్ వినిపిస్తుంది, ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఆ తర్వాత అది మనల్ని చుట్టూ నడుస్తున్నట్టు వినిపిస్తుంది. డోర్ దాటి ఎవరో వెళ్తున్నట్టుంటుంది. ఏంట్రా అని వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక్కళ్ళు ఉండరు. నేను చాలా భయపడేదాన్ని, ఎందుకంటే అక్కడ ఎవరో ఉన్నట్టే అనిపిస్తుంది. నన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. అది మాత్రం కాకుండా నా బెడ్రూమ్ కు ముందు ఎవరో ఒకరు నించుని చూస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. నా బెడ్ కంఫర్టర్, షీట్స్ అన్నిటినీ నేను వాచ్ చేశాను. అది నా కాల్ యాంకిల్ దగ్గరికి వచ్చి నించున్నట్టే అనిపిస్తుంది. అది మాత్రం కాకుండా అది నా బెడ్ దగ్గరికి వచ్చి నేను పడుకున్నప్పుడు నా మొహం చూసి భయపడి అరిచినట్టే అరుస్తుంది. ఇంతకుముందు నేను అలాంటిదంతా చూసిందే లేదు.
ఆ సంఘటన తర్వాత మేము మీడియం అని చెప్పే వాళ్ళని అక్కడికి రప్పించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాం. ఎందుకంటే మార్క్ ఇంట్లోనే ఉన్నారు, ఆయన పూర్తి కుటుంబం ఇక్కడే ఉన్నారు. సో ప్రమాదం రాకూడదనే అలా చేశాను. సో నేను మొదటిసారిగా ఈ ఇంటిని క్లీన్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇక్కడికి చేరుకోవడానికి 2 మైల్స్ దూరంలో ఇక్కడున్న ఎనర్జీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. అది చాలా హెవీగాను అలాగే చాలా భయపెడుతున్నట్టు అనిపించింది. తర్వాత నేను తలుపు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని దాటి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే వెంటనే నేను అక్కడి నుంచి కారులో వెళ్ళిపోదాము అనుకున్నాను. అంత దారుణంగా అప్పుడు నాకు డిస్టర్బింగ్గా అనిపించింది. మాకు ప్రమాదం కలిగించే విధంగా కంటికి కనిపించిన విషయం ఏదో ఉంది. అది మా మీద దాడి చేసే అవకాశాలున్నాయి. దాన్ని ఎదిరించి మేము ఏమీ చేయలేము. అందువల్ల ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఏ స్థాయికి శక్తివంతులుగా మారగలరు? అంటే వాళ్ళకి లిమిట్ అనేదే లేదు. ఈ ఏరియాలోనే చాలా శక్తివంతమైన, చాలా భయంకరమైన, చాలా దారుణమైన అమానుషత్వంతో ఉన్నారని అర్థం.